ఇప్పుడు బెంగాల్లోని మమతా బెనర్జీ ఎలక్షన్ లో ఓడిపోయింది. అవును. కానీ అంత ఎలక్షన్ అంతా తొండి జరిగింది. నేను రాజీనామా చేయడం మళ్ళీ ఎలక్షన్ పెట్టమంటాను. సో ఇది ఎలక్షన్ సాధ్యం అంటారా? అంటే ఇన్ని సంవత్సరాలు అక్కడ పట్నం వెళ్తుంది అక్కడ ప్రజలలో అంతా నాదే అని ఇన్ని సంవత్సరాలు బట్టి మరి తొండి చేసే ఉన్నదా? ఇన్నేళ్ల బట్టి రాజకీయ ఇన్నేళ్ల బట్టి తొండి చేసే ఉంటుందా? హిందువులని మొత్తాన్ని నాశనం బట్టు పట్టించింది ఆ పొట్టిది. ఇలా ఓడిపోవంగానే నేను అసలు గద్దె దిగను, నన్ను తొండి చేసిర్రు, మళ్ళీ పెట్టాలంటే అది కూరగాయల కొట్ట మళ్ళీ పెడడానికి కాదు కదా. ఎందుకంటే ఆమెను దింపుతారు బీజేపీ వాళ్ళు. ఇలా రాబట్టే జనసేన వాళ్ళు కూడా వేరేటోళ్ళు కూడా అందరూ మంచిగానే గెలిచిందని అందరూ అభిమానిస్తుంటే ఈ పొట్టిది నేను దిగను, నేను మళ్ళా నేనే అంటే ఎప్పటికీ ఇంకా గద్దెలు ఈ దేశాన్ని హిందువులందరినీ పడి చేద్దామని చూస్తాను. హిందువుల దేశం లేకుండా చేయాలనే దాని బుద్ధి చెప్పు. ఎందుకంటే మళ్ళీ అవును మరి హిందువులది మొత్తం పడగొట్టింది ఇవాళ. జయ శ్రీరామ్ అనుకుంటా ప్రతి ఒక్కరు. ఒక అబ్బాయి మీడియాలలో చూడండి ఏడుస్తుండు, ప్రతి ఒక్కళ్ళని కూడా అల్లగలిపిందంట. సాయిబుల దాంట్లో కొంతమంది పాకిస్తాన్ వాళ్ళతోట. ఇది ఆ దేశాన్ని ఉన్నదా మన దేశాన్ని ఉందా? ఇవాళ మోడీ లేకుంటే మోడీ అన్న లేకుంటే మనం ఎక్కడున్నో ప్రతి ఒక్కళ్ళు అక్కడే ఉంటారు. అంటే మోడీని పొగుడుతున్నది కాదు, మళ్ళీ బీజేపీ వస్తుంది, ఎక్కడెక్కడ బీజేపీ వస్తుంది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో బీజేపీ ఉండాలని అనుకుంటున్నారు. సో అది సాధ్యమవుతుందా? సాధ్యమైంది వస్తుంది, మళ్ళీ బీజేపీ వస్తుంది. ఒకవేళ ఇంకో మాట చెప్తున్నా, 29 రాష్ట్రాల్లో బీజేపీ కాకుండా కానీ ఏమైనా తగ్గితే తగ్గొచ్చు, దాని ఏముంది, తగ్గితే తగ్గొచ్చు. ఇవాళ నేనేం చెప్తా తెలుసా, ఇవాళ బీజేపీ అక్కడ లేకుంటే మీరు ఇవాళ ఇక్కడ ఉండకపోవు. అదొకటి గుర్తుంచుకోవాలా. ఇవాళ రాహుల్ గాంధీ కావాలని సంకన పెట్టుకుంటు కదా, 4 దినాలు అయితే అన్నీ కానొస్తాయి. రాహుల్ గాంధీ మొత్తం మనకి ప్రతిదీ గ్యాసే కానీ ప్రతిదీ లేకుంటే ఆయనే మనకు పంపుతారు మన దేశానికి కదా. ప్రజలకైనా ఒకడు అంటాడు ఇది మంచిగా అయ్యి మళ్ళీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలంటాడు. ఎవడో నిద్రమోకం వాడు, పేరొద్దేమొద్దు, నిద్రమోకోడు వాడికాడ రాహుల్ గాంధీ కావాలంటే ఆయన మోడీ గారిని అంటే దించేయాలంటే మోడీ గాడట మంచోడు కదా. రాహుల్ గాంధీ చాలా మంచోడట. వాడు అనడానికి మనకి సిగ్గు శరం లేదు. ఇది మంచిగా వేయండి, వాడు చూస్తాడు.